నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, మీ అమ్మకు 18,000 అమ్మ దీవెనని. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు, ఈ రామానాయుడు ఇంటింటికి పోయి సైకిల్ వేసుకొని పోయి రామానాయుడు నీకు 18,000, నీకు 18,000, నాకు 18,000 అని చెప్పినాడు. కానీ ఈరోజు అసెంబ్లీలో వాళ్ళ మాట మళ్ళీ మారుస్తున్నారు. ఎందుకంటే మనం ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు. కష్టమైన లాభమైన చెప్పిన మాట మీద నిలబడాల. మాట మీద నిలబడితేనే ప్రజలు కూడా ఓటేస్తారు మాట మీద నిలబడి. ఎందుకంటే ఛాన్స్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ ఇచ్చారు. 14 సంవత్సరాలు చేయలేని వ్యక్తి ఈసారన్నా చేస్తాడేమో అని అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలా. ఎందుకంటే మనం ఏదో చెప్పాము ప్రజలు మోసపోతా అంటారులే అనుకోద్దు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ప్రజలకున్నంత తెలివి ఎవరికి ఉండదు. ఏమంటే ఓపారి ఛాన్స్ ఇద్దాము, వయసు అయిపోయింది కదా అని ఇచ్చారు. కానీ మీరు గ్యాస్ ఫ్రీ చెప్పారు, అమ్మ దీవెన అని చెప్పారు. జగన్ అమ్మ కూడా ఇస్తా అంటే మీకు అమ్మ దీవెన ఇస్తా అన్నాడు. గ్యాస్ సిలిండర్లు, బస్సు ఫ్రీ, పింఛన్ చెప్పారు, పింఛన్ ఒకటి చెప్పారు, మందు తగ్గిస్తామన్నారు. మెయిన్ మందు యారకు చెడ్డ పేరు వస్తుందంటే మెయిన్ ప్రతి ఒక ఇంట్లో ఒక కుటుంబంలో 2, 3, 4 మంది అవుతా అంటారు. వైన్ షాప్ ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉంటారు. ఏ కుటుంబంలో అయినా ఒక కుటుంబంలో తండ్రి కొడుకు తాగుతూనే ఉంటారు. తాగని అంటూ ఇండ్లు అంటే 100లో ఒక 2 ఇళ్ళు ఉంటాయి తాక్కోకుండా. అది బాగా గుర్తుపెట్టుకోండి ప్రజానాయకులు. ఎందుకంటే మెయిన్ వైన్ షాప్ మీదే దెబ్బ పడేది. జగన్కి కూడా ఆడే చెడ్డ పేరు వచ్చినది. మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఫస్ట్ వైన్ షాప్లో మందు తగ్గే వల్ల అది చెప్తూ జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తేనే నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు సీఎం. ఏదైనా రాంగ్ స్టెప్ వేసినానుకో జగన్ కన్నా 11 సీట్లు వచ్చినాయి, వీళ్ళకి 0 వస్తుంది. మేము ఏదో గవర్నమెంట్లో కూర్చున్నాం కదా, చంద్రబాబు నాయుడు లోకేష్ ఉద్దరు చెప్తున్నారు అసెంబ్లీలో సాక్షిగా చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, సూపర్ 6 చూస్తా అంటే చంద్రబాబు నాయుడుకి భయం అవుతుందంట. మరి సూపర్ 6 చూస్తా అన్నప్పుడు ఎలక్షన్ అప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేకపోయినావు నాకు సూపర్ 6 భయం అవుతుంది, నేను అమలు చేయలేనని. లోకేష్ ఏం చెప్తున్నాడు, నేను ఈ రూట్ మ్యాప్ అంతా ఆలోచించి 1 ఇయర్ తర్వాత అందరినీ కూర్చోబెట్టి ఇస్తానని చెప్పలే. 1 ఇయర్కు కూర్చోబెట్టి మాట్లాడి ఏ పథకాలు ఇలా అంటున్నాడు. కానీ సూపర్ 6 ఎందుకు చెప్పారు చెప్పు. ఇప్పుడు ఆశే కదా, ప్రజలకు చెప్తే ఇస్తామంటేనే కదా మీకు ఓటేసింది. అది ఈరోజు ఏదో పదవలేకి వచ్చినాము మేము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరులే, కళ్ళు మూసి కళ్ళు తెరిచేళ్ళకి 5 సంవత్సరాలు వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. లోకేష్ అట్లా వాడు ఓడిపోయాడు మంగళగిరిలో. చంద్రబాబు నాయుడు ఓడించడం పెద్దదేం కాదు ప్రజలకు. ఎందుకంటే పథకాలు ఇవ్వకుండా మేము ఇట్లే ఉంటాము, మమ్మల్ని ఏం చేయరు కదా పదవులోకి ఇచ్చారు అని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు బాగా ఆలోచించారు. ఎందుకంటే ప్రజలు తిరగబడితే ఏ గవర్నమెంట్కు నిలబడదు. ఎందుకంటే ప్రజల ముందు కొట్టుకొని పోతారు. లాస్ట్కు ప్రజలు బాధపడినా కూడా. ఎందుకంటే జగన్ అమ్మఒడి ఇచ్చాడు, బీసీలకు ఇచ్చాడు, ఎస్సీలకు ఇచ్చాడు. మీరు 45 ఇయర్స్కే చెప్పారు పింఛన్ ఇస్తామని బీసీలకు, అది కూడా తొక్కలో దొక్కేశారు. ఇప్పుడు ఏమంటున్నారు, బడ్జెట్ లేదు అది లేదని. ఆ రోజు చెప్పాల్సింది ఎలక్షన్ అప్పుడు, నాకు బడ్జెట్ లేదు నేను ఈ పథకాలని కొనసాగించను అని. ఎందుకంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మనం ఇస్తా అంటేనే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది, లేదు అంటే అనుకో కాశీలేకో ఏడాడో పోయి కలిపేస్తారు టీడీపీని. అది మటుకు బాగా గుర్తుపెట్టుకోరు. నాకు టీడీపీ అంటే ఏ కోపం ఏం లేదు, కానీ నేను ప్రజల పక్కన ప్రశ్నిస్తా అంట. ఎందుకంటే ప్రజలకు పథకాలు ఇవ్వాలి కదా. ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు అయినా కానీ, పవన్ కళ్యాణ్ అయినా కానీ, బీజేపీ వాళ్ళు అయినా కానీ, ముగ్గురు కలయికతో బడ్జెట్ అంటున్నారు. మీరు అమరావతి కంప్లీట్ చేస్తారో, పోలవరం కంప్లీట్ చేస్తారో మాకు అన్నీ అవసరం ఏం లే, మా డబ్బులు మాకు వస్తుండాయా లేదా. ఇంకా రైతులకు 20,000 చెప్పారు, అది కూడా ఇవ్వలేకపోయాడు. ఈ పథకాలన్నీ లేకపోతే రైతులుగా ఇవ్వాలి కదా. రైతులకు ఇవ్వకపోతే 100% ఓటమి వస్తా.